హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TechFacts. నేను రఫీ. ఫ్రెండ్స్, నిన్న లైవ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆల్మోస్ట్ 7 minutes తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ పోయింది. దానివల్ల నేను మళ్ళీ లైవ్లో కూడా రాలేదు. ఆ వీడియో కూడా తీసేసాను నేను. సో ఎందుకంటే మేము ఉండేది కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. లాస్ట్ 1 month నుంచి ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో ఎనీవేస్ త్వరలోనే వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా బెటర్గా కాంటెంట్ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఈరోజు న్యూస్లోకి వెళ్ళిపోదాం. రియల్మీ నుంచి మనకి యూ సిరీస్లో ఒక మొబైల్ రాబోతుంది. దీని పేరు రియల్మీ U1. ఇది మనకి November 28th అఫీషియల్గా ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఇది మనకి అమెజాన్ ద్వారా ఎక్స్క్లూజివ్గా అవైలబుల్గా రానుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్ట్ అనేది ఈ రోజు పెట్టారు. సో ఆల్రెడీ తెలుసు రియల్మీ నుంచి యూ సిరీస్ పేరుతో ఒక సెల్ఫీ ఎక్స్పర్ట్ అనే ఒక మొబైల్ అయితే రాబోతుందని. సో సెల్ఫీ ప్రో అని చెప్తున్నారు వీళ్ళు. ది బెస్ట్ సెల్ఫీ కెమెరా ఎట్ అని చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు ఉన్న వాటిలో ది బెస్ట్ సెల్ఫీ కెమెరా అని చెప్తున్నారు. సో ఎనీవేస్ ఇది మనకి November 28th అఫీషియల్గా ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఇది అమెజాన్లో మనకి అవైలబుల్గా రానుంది. అయితే దీంట్లో ఆల్రెడీ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని తెలుసు. ఇది MediaTek Helio P70 ప్రాసెసర్తో రాబోతుంది. అలాగే మాలి G72 MP3 గ్రాఫిక్స్ అయితే దీంట్లో ఉండబోతున్నాయి. అలాగే దీంట్లో మనకి వాటర్ డ్రాప్ నాచే ఉంటుంది. సేమ్ ఏదైతే డిజైన్ పరంగా మాత్రం మీకు రియల్మీ 2 Pro చూసినట్టే ఉంటుంది. కాకపోతే దీంట్లో కొంచెం ఇంప్రూవ్డ్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. సో వీళ్ళు సెల్ఫీని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 24 MP, 25 MP కెమెరాను ఖచ్చితంగా దీంట్లో పెడతారు. అలాగే దీంట్లో మనకి 6 inches ఫుల్ HD+ డిస్ప్లే రాబోతుంది. మేబీ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉందో లేదా అనేది క్లారిటీ అయితే లేదు. అలాగే దీంట్లో MediaTek OPPO ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కదా, సో దాన్ని అయితే వీళ్ళు దీంట్లో తీసుకురాబోతున్నారు. సో మేబీ ఇది సెల్ఫీ ఎక్స్పర్ట్ కాబట్టి మరి దీని ప్రైస్ 13 నుంచి తక్కువ ప్రైస్లో పెడతారు. అంటే రియల్మీ 2 Pro కంటే కొంచెం తక్కువ ప్రైస్లో పెడతారు, లేకపోతే దీనికంటే కొంచెం ఎక్కువ ప్రైస్లో పెడతారు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. కాకపోతే MediaTek Helio P70 ప్రాసెసర్ని మాత్రం తీసుకొస్తే ఖచ్చితంగా మనకి బడ్జెట్లోనే తీసుకురావాలి. సో వీళ్ళు ఖచ్చితంగా 15,000 అబోవ్ అయితే వీళ్ళు వెళ్ళే అవకాశం అయితే లేదు. మేబీ 10 నుంచి 12,000 మధ్యలో పెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ మనకి రియల్మీ 2 Pro కూడా ఉంది కాబట్టి ఒకసారి మనం ఆలోచించాల్సిందే. సో ఇవన్నీ కూడా మనకి క్లారిటీ అనేది November 28th రాబోతుంది. స్మార్ట్ అసిస్టెంట్స్ ఎంత పాపులర్ అవుతున్నాయి అనేది మనందరికీ తెలిసిందే. ప్రతి స్మార్ట్ డివైస్లో కూడా ఇప్పుడు మనకి వాయిస్ కంట్రోల్తోనే మనకి పనులు అనేది జరుగుతుంది. ఇక గూగుల్ అసిస్టెంట్, అలాగే యాపిల్ సిరి, అలాగే అమెజాన్ అలెక్సా ఇవి ఎంత పాపులర్ అనేది మనందరికీ తెలిసిందే. కాకపోతే వీటన్నిటిలో కూడా కొంచెం ఎక్కువగా గూగుల్ అసిస్టెంట్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. ఎందుకంటే ఆండ్రాయిడ్ డివైస్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గూగుల్ అసిస్టెంట్ ఎక్కువగా పాపులర్ అవుతుంది. ఆ తర్వాత మనకి యాపిల్ సిరి, అలాగే అమెజాన్ అలెక్సా. ఇప్పుడు స్మార్ట్ డివైజుల కాలం, అలాగే ఫ్యూచర్ మొత్తం కూడా మనకి వీటితోనే నడవబోతుంది. అన్ని కూడా వాయిస్ కంట్రోల్తోనే మనకి రాబోతున్నాయి. అయితే దీంట్లో కొన్ని కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి. మనకి యాపిల్ సిరీలో మాత్రం కొంచెం ఎక్కువ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనకి గూగుల్ అసిస్టెంట్ కొంచెం బెటర్గా ఎక్కువ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అమెజాన్ అలెక్సా మాత్రం మనకి జపనీస్, ఇంగ్లీష్ మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇండియాలో కూడా ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ అనేది బాగా పాపులర్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఇండియాలో ఉన్న కొన్ని పాపులర్ లాంగ్వేజెస్, అలాగే కొన్ని వరల్డ్ వైడ్గా ఉన్న కొన్ని పాపులర్ లాంగ్వేజ్ని దీంట్లో తీసుకురాబోతున్నారు. అంటే ఇక్కడ నుంచి మనం తెలుగులో కూడా గూగుల్ అసిస్టెంట్తో మాట్లాడవచ్చు అనమాట. హే గూగుల్, ఇక్కడ నుంచి ఖమ్మంకి డిస్టెన్స్ ఎంత, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి తెలుగులోనే అడిగే అవకాశం అయితే ఉంది. సో దీంట్లో మనకి ఎక్కువగా తెలుగు, తమిళ్, అలాగే మలయాళం, కన్నడం, అలాగే టర్కిష్, అలాగే మన అరబ్బీ, అలాగే ఇలా కొన్ని లాంగ్వేజ్ని అయితే వీళ్ళు దీంట్లో యాడ్ చేయబోతున్నారు. మోర్ దాన్ 12 కొత్త లాంగ్వేజ్ని దీంట్లో యాడ్ చేయబోతున్నారు. సో త్వరలోనే దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. ఒప్పో చైనాలో మనకి R సిరీస్ పేరుతో ప్రీమియం క్వాలిటీ స్మార్ట్ ఫోన్స్ని లాంచ్ చేస్తూ ఉంటుంది. అవి అక్కడ బాగా పాపులర్, బాగా ట్రెండింగ్ మొబైల్స్ కూడా. కాకపోతే ఈ R సిరీస్ ఫోన్స్ మాత్రం మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా మాత్రం వీళ్ళు తీస్తారు. మన ఇండియాలో ఎక్కువగా బడ్జెట్ ఫోన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కొంచెం ప్రైస్ కూడా ఎక్కువగా పెడతా ఉంటారు. కాకపోతే ఇప్పుడు Xiaomi పోకో సిరీస్లో మనకి ప్రీమియం క్వాలిటీ స్పెసిఫికేషన్స్ తక్కువ ప్రైస్లో తీసుకొచ్చిన తర్వాత మిగతా కంపెనీలు కూడా కొంచెం ఒక స్టెప్ అయితే ఫార్వర్డ్ వేస్తుంది. సో ఫైనల్గా ఒప్పో మాత్రం మన ఇండియాలో R సిరీస్లో R17 Proని ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్ని ఈరోజు ట్విట్టర్లో వీళ్ళు రిలీజ్ చేశారన్నమాట. సో మనకి ఒక క్లారిటీ అయితే ఉంది. ఇది R17 Pro అని చెప్తున్నారు. సో ఇది మేబీ మనకి 30 నుంచి 35,000 బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ కొంచెం కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది Snapdragon 710 ప్రాసెసర్తోనే రాబోతుంది. కానీ 35,000 వరకు వెళ్ళేటట్టు అయితే ఖచ్చితంగా మీకు అక్కడ OnePlus 60 ఉంటుంది. కాకపోతే దీంట్లో మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో రాబోతుంది. అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఫేస్ లాక్ సపోర్ట్ చేస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే Snapdragon 710 ప్రాసెసర్ అనేది దీంట్లో వాడబోతున్నారు. ఇక దీని స్పెసిఫికేషన్ వివరాలకు ఒకసారి వెళ్తే ఇది ఒక 6.4 inches ఫుల్ HD+ డిస్ప్లే రాబోతుంది. ఇది సూపర్ అమోల్డ్ డిస్ప్లే. అలాగే దీంట్లో మనకి 1080 x 2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో ప్రొటెక్ట్ చేశారు. వెర్షన్ 6 ఇది. అలాగే దీంట్లో స్క్రీన్ టు బాడీ రేషియో మనకి 91.5
5 అయితే ఉంటుంది. అలాగే దీంట్లో Qualcomm Snapdragon 710 ప్రాసెసర్ ఉంటుంది. గ్రాఫిక్స్ మాత్రం Adreno 616 జీబీ ఉంటుంది. అలాగే దీంట్లో 8 GB ర్యామ్ ఉంటుంది. అలాగే 128 GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. 3700 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 12 మెగాపిక్సెల్ కెమెరా, ఇది వేరియబుల్ అపర్చర్ అనమాట. ఇక రెండోది 20 మెగాపిక్సెల్ కెమెరా. ఇక మూడోది మాత్రం టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సార్ అనమాట, ఇది 3D సెన్సారు. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. IMX సోనీ ఇది 576 వేరియంట్ అనమాట. అలాగే దీంట్లో మనకి హైపర్ బూస్ట్ టెక్నాలజీని కూడా వాడబోతున్నారు గేమింగ్ కోసం. ఇది ఒప్పో వాళ్ళ ఓన్ టెక్నాలజీ అనమాట. సో ఏదైతే మనకి Huawei వాళ్ళ GPU టర్బో ఉందో అలాగే వీళ్ళు హైపర్ బూస్ట్ టెక్నాలజీని వాడుతూ ఉంటారు. సో ఇది మాత్రం మనకి 30,000 లోపల తీసుకొస్తే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అవుతుంది. కాకపోతే దీన్ని 30 నుంచి 35,000 మధ్యలోకి తీసుకెళ్తే మాత్రం కొంచెం కష్టం, ఎందుకంటే అక్కడ మనకి OnePlus 60 ఉంది. కాకపోతే సో దీంట్లో కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మనకి ట్రిపుల్ కెమెరా సెటప్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే Snapdragon 710 ప్రాసెసర్ అక్కడేమో 845 ఉంటుంది. కొంచెం ఆలోచించాల్సిన పని అయితే ఉంది. సో ఇది మేబీ మనకి డిసెంబర్ అయితే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. డిసెంబర్ 1st కానీ 2nd వీక్లో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. Xiaomi ఈరోజు ఇండియాలో ఉన్న MI2లో 128 GB వేరియంట్కి రెడ్ కలర్ని అనౌన్స్ చేసింది. ఇది మీకు అమెజాన్లోను అలాగే MI.comలో కూడా అవైలబుల్గా రానుంది సేల్లో ఈ రోజు నుంచి. అలాగే ఇక ఇది లాంచ్ అయినప్పుడు మీకు 19,999 రూపాయలు అయితే ఉంటుంది. మొన్న ఒక 1000 రూపాయల ప్రైస్ తగ్గించారు కాబట్టి ప్రజెంట్గా ఇది మీకు 18,999కి అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ కొత్త రెడ్ కలర్ వేరియంట్ మీకు అమెజాన్లోను అలాగే MI అఫీషియల్ సైట్లో కూడా మీకు అవైలబుల్గా రానుంది. వాట్సాప్లో స్టిక్కర్ ఫెసిలిటీ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ డెవలపర్స్ వాటికి సంబంధించిన థర్డ్ పార్టీ స్టిక్కర్ యాప్స్ని తయారు చేస్తున్నారు. మీరు ఒకసారి ప్లేస్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ స్టిక్కర్స్ అని టైప్ చేస్తే నెంబర్ ఆఫ్ యాప్స్ మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఒక బల్క్గా తయారవుతుంది అనమాట. సేమ్ కాంటెంట్ సేమ్ స్టిక్కర్స్ ఉంటాయి, కాకపోతే నెంబర్ ఆఫ్ డెవలపర్స్ తయారు చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాబ్లం మాత్రం యాప్ స్టోర్ ఐఫోన్లో మాత్రం కొంచెం ఇబ్బంది క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు. వాళ్ళు వాళ్ళ గైడ్లైన్స్ని ఫాలో అవ్వకుండా నెంబర్ ఆఫ్ యాప్స్ని తయారు చేస్తున్నారని చెప్పి కొంచెం యాపిల్ సీరియస్ అయింది. సో అందుకే యాప్ స్టోర్లో ఉన్న దాదాపు అన్ని కూడా వాట్సాప్ థర్డ్ పార్టీ స్టిక్కర్ యాప్స్ని యాప్ స్టోర్ నుంచి డిలీట్ చేశారు యాపిల్ వాళ్ళు. సో దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ప్రాపర్గా ఫాలో అవ్వకపోవడం, అలాగే సేమ్ కాంటెంట్ ఉన్న కాంటెంట్ని వేరే యాప్లో చూపించడం, సో రెండు కూడా బిహేవియర్ సేమ్గా ఉండటం వల్ల ఈ యాపిల్ వాళ్ళు వీటిని తొలగించారని చెప్తున్నారు. సో మీకు ఇప్పుడు ఎవరైతే ఐఫోన్స్ వాడుతున్నారో సో వాళ్ళకు ఉన్న యాప్ స్టోర్లో మీకు ఎలాంటి థర్డ్ పార్టీ స్టిక్కర్ యాప్స్ అయితే మీకు అవైలబుల్గా ఉండవు. సో మళ్ళీ జెన్యూన్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్ గైడ్లైన్స్తో ఫాలో అయిన తర్వాతే మళ్ళీ వాటిని యాప్ స్టోర్లో పెడతామని చెప్తున్నారు యాపిల్ వాళ్ళు. సో ఇది కూడా మనకి ఆండ్రాయిడ్లో కూడా తీసుకొస్తే బాగుంటుంది, ఎందుకంటే రకరకాల యాప్స్ వస్తూనే ఉన్నాయి, దాంట్లో విపరీతంగా యాడ్స్ చూపిస్తున్నారు. సో దీన్ని ఆండ్రాయిడ్లో కూడా తీసుకొస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. Asus Zenfone Max Pro M2 మనకి డిసెంబర్ 11న ఇండోనేషియాలో లాంచ్ కాబోతుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇండోనేషియన్ ట్విట్టర్ అకౌంట్ నుంచి వీళ్ళు పోస్ట్ చేశారు Asus వాళ్ళు. సో డిసెంబర్ 11న ఒక మొబైల్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారని. అలాగే మనకి Asus Zenfone Max Pro M2 గురించి కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో రాబోతుందని, అలాగే 5500 mAh బ్యాటరీ వరకు ఉండబోతుందని, ఫ్రంట్ సైడ్ మనకి నాచ్తో కూడా ఉండబోతుందని ఒక ఫోటో కూడా లీక్ అయింది. సో ఎనీవేస్ ఇది మనకి డిసెంబర్ 11న ఇండోనేషియాలో ఫస్ట్ లాంచ్ అవుతుంది. ఆ తర్వాత మనకి గ్లోబల్గా అలాగే ఇండియాకి కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. వీళ్ళు ఆల్రెడీ ప్రామిస్ చేశారు మనకి డిసెంబర్ ఎండ్ లోపే మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తామని. మనకైతే ఆ వీక్లోనూ నెక్స్ట్ వీక్లోనూ లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మనకి డిసెంబర్ 11న దీని గురించి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫేస్బుక్ తరహాలో నేను ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన చాలా మంది అకౌంట్స్ లీక్ అయిపోయినాయి అని చెప్పి ఒక రిపోర్ట్ చెప్తుంది. ఇది ఒక సివియర్ బగ్ అని చెప్తున్నారు. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ని ఫోన్లోంచి డెస్క్టాప్లోకి షేర్ చేసుకుంటారో ఆ డెస్క్టాప్లో మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు ఏదైనా ఒక డేటాని మీరు షేర్ చేసినప్పుడు ఆ లింక్ అనేది ఫామ్ అవుతుంది కదా URL, ఆ URLలో ఆ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ కూడా షేర్ అయిపోయిందని చెప్తున్నారు. సో ఇది ఒక సివియర్ బగ్ అని చెప్తున్నారు. ఎవరికైతే ఇది కాజ్ అయిందో అంటే ఈ ఎఫెక్ట్ అయిందో వాళ్ళకందరికి కూడా నోటిఫికేషన్ కూడా పంపించామని చెప్తున్నారు. మీకు సంబంధించిన డేటా అనేది లీక్ అయిపోయిందని. సో దీని త్వరలోనే సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. అసలు ఇది ఎందుకు ఫామ్ అయిందంటే వీళ్ళు ఏప్రిల్లో ఒక కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే ఎవరైతే ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన అకౌంట్ని డిలీట్ చేసుకుందాం అనుకుంటారో, టోటల్గా రిమూవ్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా డేటా అంతా కూడా డౌన్లోడ్ చేసుకోవడం కోసం డౌన్లోడ్ నౌ అనే ఒక ఫీచర్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారని చెప్తున్నారు. సో ఎవరైతే ఇన్స్టాగ్రామ్ని మొబైల్లోంచి సిస్టంలో షేర్ చేసుకుంటారో అప్పుడు మాత్రం ఈ డౌన్లోడ్ టూల్ అనేది ఈ URL తీసుకొని మీకు సంబంధించిన డేటా అంతా కూడా లీక్ చేస్తుందని చెప్తున్నారు. ఇది త్వరలోనే వీళ్ళు రిజాల్వ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఎవరికైతే అఫెక్ట్ అయిందో వాళ్ళకు కూడా మేము నోటిఫికేషన్ కూడా పంపించామని చెప్తున్నారు. కాకపోతే ఎక్కువ మందికి మాత్రం అఫెక్ట్ కాలేదని చెప్తున్నారు. సో ఫేస్బుక్లో కూడా ఇలాంటి ఇష్యూస్ గత కొన్ని నెలల నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేసింది. సో అందుకే ఇలాంటి అకౌంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడైనా సరే
ఎప్పుడు మనం లాగౌట్ అవుతూనే ఉండాలి, ఏ డెస్క్టాప్లో లాగిన్ అయినా కానీ. సో ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ కూడా మీరు పర్సనల్ అకౌంట్స్ కాకుండా పర్సనల్ ల్యాప్టాప్స్లో కానీ పర్సనల్ కంప్యూటర్స్లో కానీ వేరే వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్స్లో మీరు ఎప్పుడు కూడా లాగిన్ అవ్వద్దు. అలాగే మీరు ఏదైతే బ్రౌజర్ వాడుతున్నారో ఆ బ్రౌజర్కి ఒక ఎక్స్టెన్షన్ కూడా యాడ్ చేసుకోండి, యాడ్ బ్లాకర్ ఎప్పుడైనా పెట్టుకోవాలి. అలాగే పాపప్ బ్లాకర్ ఇలాంటి కొన్ని వాడటం వల్ల ఇలాంటి కొన్ని మీరు సేఫ్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫ్యూచర్ మొత్తం కూడా మనకి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ మీద రన్ కాబోతుంది. ఆల్రెడీ సామ్సంగ్ అనౌన్స్ చేసింది, ఆల్రెడీ ఎల్జీ వర్క్ చేస్తుంది, హువావే కూడా వర్క్ చేస్తుంది. ఇక సామ్సంగ్ సంబంధించిన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మనకి త్వరలోనే లాంచ్ కాబోతుంది, దీని గురించి అనౌన్స్ కూడా అయిపోయింది. కాకపోతే దీని కాస్ట్ మాత్రం మనకి 1,40,000 వరకు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. మనకి ఐఫోన్ XS Max కంటే కూడా కొంచెం కాస్ట్లీగా ఉండబోతుందని చెప్తున్నారు. అలాగే హువావే కూడా దీని మీద వర్క్ చేస్తుంది. కాకపోతే వీళ్ళు వాళ్ళకంటే కొంచెం తక్కువ ప్రైస్లోనే తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారని ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది. అలాగే వాళ్ళకంటే కొంచెం స్క్రీన్ సైజ్ కూడా పెద్దదే, అలాగే కొంచెం బెటర్ క్వాలిటీతో వీళ్ళు తీసుకురాబోతున్నారు. దీని వీళ్ళు MWC ఈవెంట్ 2019లో లాంచ్ అయిపోతున్నారు. MWC ఈవెంట్ అంటే మనకి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్, ఇది మనకి ఫిబ్రవరిలో జరగబోతుంది. సో ఇది మనకి అక్కడ లాంచ్ అయిపోతున్నారని చెప్తున్నారు. ఇక ఈ స్క్రీన్ సైజ్ మాత్రం సామ్సంగ్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కంటే కొంచెం పెద్దగానే ఉంటుందని చెప్తున్నారు. సో మీకు ఫోల్డ్ ఓపెన్ చేసినప్పుడు మీకు సామ్సంగ్లో 7.3 ఇంచెస్ ఉంటుంది, హువావే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మాత్రం మీకు 8 ఇంచెస్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే మీరు ఫ్లెక్స్ క్లోజ్ చేసినప్పుడు అంటే ఫోల్డబుల్ క్లోజ్ చేసినప్పుడు మీకు సామ్సంగ్లో మాత్రం 4.3 ఇంచెస్ ఉంటుంది, దీంట్లో మాత్రం 5 ఇంచెస్ ఉంటుందని చెప్తున్నారు. సో స్క్రీన్ సైజ్ విషయంలో కూడా వీళ్ళు కొంచెం బెటర్గానే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే దీంట్లో వీళ్ళు ఫ్లెక్సిబుల్ OLED ప్యానల్ని వాడబోతున్నారు. దీన్ని సప్లై చేసేది మాత్రం BOE కంపెనీ అని చెప్తున్నారు. ఇది చైనాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే టాప్ డిస్ప్లే మేకర్ అనమాట. ఆల్రెడీ ఎల్జీ కూడా వీళ్ళు ఇంతకుముందు హువావే హానర్ మ్యాజిక్లో వాడారు, అక్కడ కొంచెం డిస్ప్లే ప్రాబ్లం వచ్చిన తర్వాత వీళ్ళు ఈ BOE కంపెనీ నుంచే రిక్రూట్ తీసుకుంటున్నారనమాట ఈ డిస్ప్లేలు. ఇది OLED ప్యానల్ అని చెప్తున్నారు. ఇది ఒక ఫ్లెక్సిబుల్ OLED ప్యానల్. దీన్ని వీళ్ళు MWC ఈవెంట్ 2019లో లాంచ్ చేయబోతున్నారు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే ఒకటి కాదు, మొత్తం 4 యాప్స్, ఒక్కొక్కటి 300 రూపీస్. అంటే మీకు మొత్తం కూడా 1,200 రూపాయలు సేవ్ అవుతాయి. ఇవన్నీ కూడా సేమ్ డెవలపర్ నుంచి వచ్చినాయి అనమాట. సో దాంట్లో ఫస్ట్ మనకి క్లీనర్ ప్రో, ఇంకా రెండోది యాప్ లాక్ ప్రో, అలాగే HD కెమెరా ప్రో, అలాగే సెల్ఫీ కెమెరా ప్రో, మొత్తం 4 యాప్స్. ఒక్కొక్క దానికి 1 lakh ప్లస్ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు 300 రూపీస్. సో ఈ డెవలపర్ పేరు బెస్ట్ యాప్ అని ఉంటుంది. వీటికి సంబంధించిన అన్ని లింక్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో చూసిన తర్వాత వెంటనే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా నుంచి ఇంకా బెటర్ కాంటెంట్ నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే బెల్ మీద కూడా ట్యాప్ చేయండి, నేను ఏదైనా లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్, బై బై.